తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే కొంటుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ పంచాంగకర్త, వాస్తు జ్యోతిష పండితులు, హస్త సాముద్రిక నిపుణులు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ ఓం మాతా పితృ గురుభ్యో నమః. నమస్కారం సార్. ఐశ్వర్యానికి సంబంధించి ఐశ్వర్యం ఈశ్వరాధీనం అని అంటూ ఉంటారు కదా. అయితే మీ పంచాంగంలో నేను చూశాను, ఐశ్వర్య గణపతి స్తోత్రాన్ని మీరు ఇవ్వటం జరిగింది. మరి ఐశ్వర్య గణపతి ఇబ్బంది అంటూ ఏమీ ఉండదు, అయినప్పటికీ గణపతితో ఎలా రిలేట్ అయ్యింది ఆ స్తోత్రాన్ని చదువుకుంటే ఐశ్వర్యానికి సంబంధించినటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవి పోయేటటువంటి పరిస్థితి ఉంటుందా? ఈ ఐశ్వర్య గణపతి విశిష్టతను ఒక్కసారి మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాను. మన హిందూ సాంప్రదాయంలో ఉన్న 5 రకాల దేవతా అర్చనల పద్ధతుల్లో గాణపత్యం అంటే గణపతికి సంబంధించిన పూజా విధానం, గణపతినే ప్రధాన దేవతగా పూజించే విధానం మనకున్నది. ఇందులో ఏ దేవతనైనా ఏ సాంప్రదాయంలో అయినా ఆ దేవతకు సంబంధించి మనకు సంబంధించిన అనుకూలమైన ఫలితాలు లేదా మనకి ఇబ్బందులు వచ్చినప్పుడు ఆ ఇబ్బందులు అధిగమించడానికి ఒక్కొక్క రూపాన్ని, ఒక్కొక్క తత్వాన్ని ఆపాదించి ఆ రూపంలో ఒక ప్రత్యేకమైన మంత్ర రూపంలో ఆ గణపతిని, ఆ తత్వాన్ని పూజిస్తూ ఉంటాం. అదేవిధంగా ఈ గాణపత్యానికి సంబంధించి చూసినప్పుడు గణపతికి సంబంధించిన రూపాలకు సంబంధించి ఆరోగ్యానికి సంబంధించి, ఐశ్వర్యానికి సంబంధించి, లేదా మిగతా బాధలు ఐహిక సుఖాలకు సంబంధించి ప్రతి విషయానికి సంబంధించి గణపతిని ఒక్కొక్క తత్వంలో, ఒక్కొక్క రూపంలో, ఒక్కొక్క విధంగా పూజించటం అనేది గాణపత్య సాంప్రదాయం. ఇందులో మీరు అడిగిన ఐశ్వర్య గణపతి అనే తత్వానికి సంబంధించి, ఐశ్వర్యము అంటే సహజంగా మనం ఐహిక సుఖాలకు సంబంధించి అర్థం చేసుకునే విషయం ఆర్థిక పరంగా డబ్బు అని. కానీ మనం ఫండమెంటల్గా ఇంకొంచెం జాగ్రత్తగా ఆలోచించినప్పుడు మనకు చిన్న తెలుగులో నానుడు ఉంది, ఆరోగ్యమే మహాభాగ్యము అని. ఖచ్చితంగా చిన్న చిన్న అనారోగ్య సమస్యలు, పెద్ద అనారోగ్య సమస్యలు, ఏ అనారోగ్య సమస్య వచ్చినా వైద్యులను సంప్రదించడానికి లేదా వైద్య విధానాలు, ఔషధాలు, మెడిసిన్స్ ఇవన్నీ వాడటానికి విపరీతమైన ఖర్చులు అవుతూ ఉంటాయి. ఈ రోజుల్లో మరీ ఎక్కువగా అవుతున్నాయి కదా. ఈ కారణం చేత ఆరోగ్యంగా ఉండటం కూడా ఒక ఐశ్వర్యంతో సమానం, భాగ్యం. అలానే ఇక్కడ ఈ గణపతి తత్వానికి సంబంధించి ప్రతి చిన్న విషయానికి, సంతాన కారకత్వానికి సంబంధించి పుత్ర గణపతి అని, వివాహ భావానికి సంబంధించి వివాహ గణపతి అని, వివాహ గణపతి కూడా ఉంటుందా? ఉన్నది. మీకు గత పోయిన ఎపిసోడ్లో త్రిపురాంత క్షేత్రం గురించి వివరిస్తూ చెప్పాను. దాని తర్వాత ఎదుటి వారేవో దుష్ట పీడలు ఇటువంటి ఉన్న సందర్భాలలో వారి నుంచి మనకి రక్షణ రావటానికి, దుష్టపీడలు అంటే మనం ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేదు. మనం అనుకునేది దిష్టి దోషాలు ఇటువంటివన్నీ అనుకుంటూ ఉంటాం కదా. అంటే ఎదుటివారు మన గురించి చాలా మంచిగా అనుకున్నా మనకు తలనొప్పి రావటం, చాలా చెడుగా అనుకున్నా తలనొప్పిగా రావటం అనేది మనకి చాలా అనుమానాలు ఉన్నాయి. ఇటువంటి స్థితి నుంచి బయటపడటానికి కూడా గణపతి ఉపయోగపడుతుంది. అదే మనం ఫోటోల్లో చూస్తుంటాంగా, కను దిష్టి వినాయకుడు అని. దిష్టి వినాయకుడు. ఇది కాకుండా మనం ఏదైనా ఒక సహజంగా గణపతికి సంబంధించి మనం సాంప్రదాయబద్ధంగా చూసుకునే విధానాలలో నూతన విద్య ప్రారంభించడానికి, ఏదైనా కొత్త పని ప్రారంభించుకోవటానికి, వీటన్నిటికీ మన గణపతి ఆరాధన చేస్తూ ఉంటాం. అంతే, విద్యారంభానికి ప్రతి విషయానికి గణపతి ఆరాధన చేస్తూ ఉంటాం. ఇందులో మనం ఈ సపోజ్ ఇప్పుడు మనం చేస్తున్న ఈ కార్యక్రమానికి సంబంధించి ఈ షో బిజినెస్ ఇటువంటి వాటి గురించి కూడా దీనికి నృత్య గణపతి అనేది ఉపయోగపడుతూ ఉంటుంది. అంటే ఆకర్షణ శక్తి పెంచడానికి ఆ నాట్య గణపతి లేదా నృత్య గణపతి ఈ ఆ బొమ్మని, అంటే ఒక చిన్న ఫోటోని మనకి ఇంట్లోకి వచ్చిన వెంటనే మన కంటికి కనిపించే విధంగా పెట్టుకోవటం వలన మనలో ఆ కళలకు సంబంధించిన ప్రజ్ఞ పెరుగుతుంది అనేది ఒక నమ్మకం. రెండవది, డబ్బులకు సంబంధించి డబ్బులు సంపాదించుకోవటానికి ఇంట్లోంచి బయటికి వెళ్ళేటప్పుడు, ఇంట్లోకి వచ్చేటప్పుడు నృత్య గణపతి రూపాన్ని చూసి దండం పెట్టుకొని వెళ్ళటం వల్ల ఆ రోజు ఆదాయం పెరుగుతుంది అనేది మరొక నమ్మకం. అయితే అప్పుడు బిజినెస్ ప్లేసెస్ లో కూడా పెట్టుకోవచ్చు కదా. చాలా బిజినెస్ ప్లేసెస్ లో ఈ
నాట్య గణపతి లేదా నృత్య గణపతి అనే బొమ్మ ఉంటుంది. అంటే ప్రత్యేకంగా దానికి 2D ఏమైనా బొమ్మ. ఉంటుందా? అంటే దాన్ని ఈ దిక్కున పెట్టుకోవాలి అనేది ఏమైనా ఉంటుందా? అటువంటిది ఏమి లేదు. ఏముండదు. మనం మన ఇంట్లోకి మనం ప్రవేశిస్తున్న సందర్భంలో ముఖద్వారం నుంచి Hmm. మొట్టమొదటి పని చేసుకొని బయట నుంచి వచ్చాము. Hmm. కాబట్టి లోపలికి ఎంటర్ అవుతూ ఉన్నప్పుడు ప్లెజెంట్నెస్ కోసం డాన్స్ వేస్తున్న అంటే నాట్యం చేస్తున్న గణపతి బాల గణపతి Hmm. రూపాన్ని ఎదురుగా చూసిన వెంటనే ఓ ప్లెజెంట్నెస్ వస్తుంది. లేదా బయటికి వెళ్ళేటప్పుడు అది మన ముఖద్వారాన్ని బట్టి ఉంటుంది, ఇంటి ముఖద్వారాన్ని బట్టి ఉంటుంది. కొన్ని సందర్భాలలో దక్షిణం వైపు పెట్టుకోకూడదని, కొన్ని సందర్భాలలో మరి ఉత్తరం ఫేసింగ్ ఇల్లు ఉన్నప్పుడు ఇంట్లోకి ఎంటర్ అవుతున్న సందర్భంలో మనకి గణపతి ఎలా దక్షిణ- కనిపిస్తాడు? అవును, అవును. కాబట్టి దేవతా రూపాలు ఇవి ఏ దిక్కులో అయినా పెట్టుకోవచ్చు. ఒక్కొక్క దిక్కులో ఉన్నప్పుడు ఒక్కొక్క రకమైన సౌలభ్యత ఉంటుంది, కానీ దాంట్లో వచ్చే ఇబ్బందులు అయితే ఉండవు. నెగటివ్ ఏమీ ఉండదు. కాబట్టి గణపతికి సంబంధించి ఇంకా డీపెస్ట్ గా వెళ్తూ ఉన్నప్పుడు ఇందా పుత్ర గణపతి అనేది వివరించుకున్నాం. దాని తర్వాత ఈ విధంగా దారిద్ర్యానికి సంబంధించి చాలా ఇబ్బంది, ఎంతో కష్టపడుతూ ఉన్నాం, కష్టపడిన దానికి ఫలితం రావట్లేదు. అంటే కష్టపడిన దానికి ఫలితం రాకపోవటమే కదా దరిద్రం. ఖచ్చితంగా పని చేయకపోవటం కూడా ఒక దరిద్రమే. లేజినెస్ కూడిన దరిద్రం. సో ఇటువంటి లక్షణాలన్నిటికి కూడా గణపతికి సంబంధించిన పూజా విధానాలు, ప్రత్యేకమైన పద్ధతులు ఉన్నాయి. ఇలా కాకుండా ఇంకా బాగా మనం వాగ్దాడి బాగా రావాలి, చక్కగా మాట్లాడాలి, ఇటువంటి తత్వానికి ఉపయోగపడేది వాగ్వాద గణపతి అనే ఒక తత్వం. దాని తర్వాత జ్యోతిష శాస్త్రానికి సంబంధించో లేకపోతే రీసెర్చ్కి సంబంధించో ఇటువంటి విషయాలకు సంబంధించి ఉపయోగపడేది ఉచ్చిష్ట మహాగణపతి. అది తంత్రరూప పద్ధతి. ప్రతి పని జరగాలి, అనుకున్న పని జరగాలి, ప్రతి ఒక్కరికి అంటే మన పై అధికారులతోటి, మన కింద పనిచేసే వారితోటి చక్కటి సౌలభ్యతలు ఉండాలి. ఇటువంటి లక్షణాలకి బాగా ఉపయోగపడేది త్రైలోక్య మోహనకర గణపతి. త్రైలోక్య మోహనకర, పేరే ఎంత బాగుంది. కుటుంబపరమైన సమస్యలు, జీవిత భాగస్వామితో కానీ లేదా సంతానంతో కానీ, మన కుటుంబంలో వయసులో పెద్దవారితోటి కానీ, ఇటువంటి వారితోటి చక్కటి అనుకూలతలు రావటానికి, అనుకూలమైన పరిస్థితులు ఉండటానికి, ఆర్థిక పరమైన ఇబ్బందులు లేకుండా కుటుంబం సవ్యంగా నడవటానికి వాటికి ఉపయోగపడేది హరిద్రా గణపతి. ఇటువంటి తత్వాలు మనకి గణపతికి సంబంధించి మనకు సంబంధించిన ప్రతి సమస్యకి ఒక సొల్యూషన్ లాగా ఒక రకమైన గణపతి రూపం ఉంటుంది. అదేవిధంగా ఐశ్వర్యం పొందటం అంటే మనకు సంబంధించి ఒక ప్రత్యేకంగా డబ్బులు రావటానికి, మనం చేస్తున్న కృషికి తగ్గ ఫలితం రావటానికి, లేదా మనకు అనుకూలంగా రావలసిన అప్పులు, బకాయిలు ఇవన్నీ చేతికి అందటానికి, పూర్వార్జితాలు, పిత్రార్జితాలు వంటివి మనకి సమయానికి అందటానికి, ముందు వివరించినట్లుగా మన ఆరోగ్యం బాగుండటానికి, వీటన్నిటికీ ఒక ప్రత్యేకమైన స్తోత్ర విధానం ఉంది. అది ఐశ్వర్య గణపతి అని. ఈ ఐశ్వర్య గణపతి స్తోత్రాన్ని మనం రోజుకు ఒక పర్యాయం చాలు సూర్యోదయం వేళలో గణపతి రూపాన్ని దగ్గర పెట్టుకోను, లేకపోతే కామ్గా ఎక్కడైనా మనకి కాన్సన్ట్రేషన్ కుదిరే విధంగా కూర్చోను మనం అది చేస్తూ ఉన్నప్పుడు మొదటి 11 రోజుల్లోనే మొదలుపెట్టిన 11 రోజుల్లోనే దానికి సంబంధించిన ఫలితాలు, అంటే అనుకూలమైన ఫలితాలు మనకు అర్థమవుతాయి. అంత పవర్ఫుల్ అన్నమాట ఇది. ఖచ్చితంగా పవర్ఫుల్. ఒక 48 రోజులు చేస్తే వాళ్ళు ఆశించిన, చేస్తున్న సంకల్పానికి కనీసం 60 to 70% వాళ్ళకి రిలీఫ్, ఖచ్చితంగా అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. అది మీకు చదివి వినిపిస్తాను. అదే అడగబోతున్నాను నేను. మాకు మీరు చదివి వినిపిస్తే నేర్చుకుంటాము. నేను అది స్క్రోల్ చేస్తాను కూడా, సో దట్ చక్కగా వాళ్ళు స్క్రీన్ షాట్ చేసుకోవటము, వింటూ, అంటే చదవటం రాని వాళ్ళు కూడా ఉంటారు కదా, వింటే కూడా ఫలితం ఉంటుందా ప్రతిరోజు? ఖచ్చితంగా వినటం, చదవటం రెండు మనసుకు సంబంధించినదే కాబట్టి అది చక్కటి అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. మరి మాకు చదివి వినిపిస్తారా? తప్పనిసరిగా. ఐశ్వర్య గణపతి స్తోత్రం. కైలాస పర్వతే రమ్యే శంభుం చంద్రార్ధధారిణి షడాంనాయ సమాయుక్తం ప్రవచ్చ నగకన్యక
శ్రీపార్వత్యువాచ దేవేశ పరమేశాన సర్వశాస్త్రార్థపారగా ఉపాయం రుణనాశస్య కృపయా పద సాంప్రతం. ఓం శ్రీ శివ ఉవాచ సమ్యక్ పృష్టం త్వయా భద్రే లోకానాహితకామ్యయా తత్సర్వం సంప్రవక్ష్యామి సావధానావధారయ. ఓం అస్య శ్రీరుణహరణకర్తృగణపతిర్దేవత సదాశివ ఋషి అనుశ్చుప్ఛందః శ్రీరుణహరణకర్తృగణపతిర్దేవత. గ్లౌం బీజం గహః శక్తిః గ్లౌం కీలకం మమ ఐహిక రుణ విముక్తిపూర్వక చతుర్వర్గసిద్ధ్యర్థే జపే వినియోగః. ధ్యానం. ఓం సింధూరవర్ణం ద్విభుజం గణేశం లంబోదరం పద్మదలే నివిష్ణవం బ్రహ్మాదిదేవైః పరిసేవ్యమానం సిద్ధ్యాయతం తం ప్రణవామి దేవం. సృష్ట్యాదో బ్రహ్మణో సమ్యక్ పూజితో గణనాయకః స దేవః పార్వతీపుత్రః రుణనాశం కరోతు మే. త్రిపురస్య పదార్థాయ శంభునా సమ్యగర్భితః స దేవః పార్వతీపుత్రః రుణనాశం కరోతు మే. హిరణ్యకశ్యపాదీనాం పదార్థం విష్ణునార్చితః స దేవః పార్వతీపుత్రః రుణనాశం కరోతు మే. महिषस्य वधे देव्या गणनाथ प्रपूजितः स देवः पार्वतीपुत्रः ऋणनाशं करोतु मे. देवैः समुद्रमथप्रारम्भे च प्रपूजितः स देवः पार्वतीपुत्रः ऋणनाशं करोतु मे. वृत्रस्य च वदाध्याय शक्रेण परिपूजितः स देवः पार्वतीपुत्रः ऋणनाशं करोतु मे. भास्करेण गणेशानः पूजितः छविसिद्धये स देवः पार्वतीपुत्रः ऋणनाशं करोतु मे. शशिना कान्तिवृत्त्यर्थं पूजितो गणनायकः स देवः पार्वतीपुत्रः ऋणनाशं करोतु मे. पालनाय स्वतपसां विश्वामित्रेण पूजितः स देवः पार्वतीपुत्रः ऋणनाशं करोतु मे. इदं ऋणहरस्तोत्रं तीव्रदारिद्र्यनाशिनं स देवः पार्वतीपुत्रः ऋणनाशं करोतु मे. दारिद्र्यऋणनिर्मुक्तः कुबेरसमतां प्रणेत् अस्यैवायुतसङ्ख्यावः पुरच्छरणमीरितं सहस्रावर्तनात्सत्यो वाञ्छितं लभते फलं. भूतप्रेत पिशाचानां नाशनं श्रुतिमात्रकः इति श्री ఐశ్వర్య గణపతి స్తోత్రం. హరి ఓం. ఈ ఐశ్వర్య గణపతి స్తోత్రం ఇది ప్రతిరోజు సూర్యోదయ సమయంలో లేచిన తర్వాత మన కాలకృత్యాలు ఇవన్నీ తీర్చుకొని సూర్య భగవాను ధ్యానం చేసుకుని మీకు ఎదురుగా గణపతి పటం లేదా గణపతి విగ్రహం ఉంటే ఓకే. గణపతి విగ్రహం లేదా ఫోటో ఉన్నప్పుడు 2 గరికలు లేదా మీకు దగ్గరలో మీ బయట ఉండే ఏదైనా ఒక పత్రమో ఏదో ఒకటి తీసుకొచ్చి అక్కడ పెట్టి మనస్ఫూర్తిగా సంకల్పం చెప్పుకొని నా ప్రస్తుతం ఈ ఆర్థికపరమైన బాధ ఉంది లేదా ఈ అనారోగ్య సమస్య ఉంది, కుటుంబంలో ఇటువంటి ఇబ్బందికర సన్నివేశాలు ఉన్నాయి అని మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని సంకల్పం చెప్పుకొని ఈ ఐశ్వర్య గణపతి స్తోత్రాన్ని ఒక్కసారి చదవండి, లేదు వినండి. ఈ వీడియోని ప్లే చేసుకుంటూ చక్కగా వినండి. అది చక్కటి ఫలితాలను ఇస్తుంది. ముందు వివరించినట్లుగా మొదటి 11 రోజుల్లోనే కొంచెం దాని ఫలితం అనేది ఇది ప్రారంభమైంది, అనుకూలంగా మనకు మారుతుందని అనిపిస్తుంది అనేది సిగ్నిఫికెంట్ గా మనకు కనిపిస్తుంది అని చెప్తున్నారు. ఏ రోజు మొదలు పెట్టమంటారు సార్? తమకు అనుకూలమైన రోజు సహజంగా చవితి గణపతికి అనుకూలమైన రోజు. అది శుక్లపక్షం కావచ్చు, కృష్ణపక్షం కావచ్చు. రెండు పక్షాలలో ఎప్పుడైనా మొదలు పెట్టండి, లేదా మీకు ఎప్పుడు అనిపిస్తే అప్పుడు మొదలు పెట్టండి. వర్జ దుర్ముహూర్తాలు లేకుండా అంటే అది మరలా ఆగకుండా ఉండటం కొరకు మీకు అనుకూలమైన టైంలో మొదలు పెట్టండి. వర్జ దుర్ముహూర్తాలు ఉంటే బహుశా మరలా ఇంకోసారి రెండో పర్యాయం చేయటానికో మనం అనుకున్న సంకల్పంతో ఒక 48 రోజులు చేయటానికో మధ్యలో ఇబ్బందులు ఆటంకాలు వస్తాయి. కాబట్టి
వర్జ దుర్ముహూర్తాలు లేని సమయంలో ఇది మొదలు పెట్టండి. అద్భుతం. ఇలా కాకుండా కుటుంబపరమైన సమస్యలు తీవ్రంగా ఉండి ఆర్థిక పరంగా ఇటువంటి సన్నివేశాలలో శుక్రహోరలో చేయటం ఇది చాలా ఉపయోగకరమైన ఫలితాలను ఇస్తుంది. ప్రతిరోజు శుక్రహోరలో. ప్రతిరోజు శుక్రహోర అంటే రోజుకు 4 పర్యాయాలు శుక్రహోర వస్తుంది. పగటిపూట 2 పర్యాయాలు, రాత్రిపూట 2 పర్యాయాలు. రాత్రిపూట నిద్రపోతూ ఉంటాం కాబట్టి పగటిపూట మీకు అనుకూలమైంది ఒకటి ఉదయం సమయంలో వస్తుంది, మరొకటి మధ్యాహ్న సాయంత్ర సమయాల్లో వస్తుంది. అనుకూలమైన తీవ్రమైన కష్టాలలో ఉన్నప్పుడు వాటిని త్వరగా అధిగమించడానికి శుక్రహోరలో చేయటం వలన మంచి ఉపయోగ ఫలితాలు ఉంటాయి. ఎప్పుడెప్పుడు శుక్రహోర ఉంటుందని డౌట్ వస్తుంది. ఇది మన పంచాంగాల్లో ఉంటుంది. మనం ఏ రోజైతే ఇప్పుడు ఈరోజు శనివారం రోజు సూర్యోదయ సమయంతో శనిహోర మొదలవుతుంది. ఇది పంచాంగంలో ఆ క్రమం ఉంటుంది. శని, గురు, కుజ, రవి, శుక్ర, బుధ, చంద్ర. ఇది మనం ప్రతి పంచాంగంలోనూ హోరాక్రమం అనేది ఉంటుంది. శని, గురు, కుజ, రవి, శుక్ర, బుధ, చంద్ర. అన్ని 1 అవర్ ఉంటుంది. ప్రతి ఒక్కటి హోరా అంటే 1 అవర్ ఉండేది. సో ఈ ఆర్డర్ ని గుర్తుపెట్టుకోండి. ప్రతిరోజు ఆ రోజు హోరతోనే మొదలవుతుంది. శనివారం కాబట్టి శని హోర, అంటే తర్వాత గురు హోర ఉంటుంది, తర్వాత అట్లా, తర్వాత ఆదివారం అయితే రవి హోరతో రైట్. సో ఈ ఆర్డర్ గుర్తుపెట్టుకుని ఖచ్చితంగా శుక్రహోరలో ప్రతిరోజు చేయండి. ఐశ్వర్య గణపతి ఆయన అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందండి. చాలా బ్యూటిఫుల్ గా మాకు ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. చదివి కూడా వినిపించారు. కృతజ్ఞతలు సార్. నమస్తే. నమస్కారం.